సూక్తము 14 మంత్రాలు ఉన్నాయి. శాంతి కావాలంటే స్వాహాకారం చెప్పండి అమ్మా, అందరూ స్వాహా చెప్పండి. తిరుపతికి వెళ్తేనేమో గోవింద గోవింద అంటుంటారు, ఇప్పుడు అంటున్నారా లేదో, ఒకప్పుడు అనేవాళ్ళు, మరి అది కూడా ఓపిక లేకుండా పోయింది. శబరిమల పోతేనేమో అయ్యప్ప అయ్యప్ప అంటారు కదా. శబరిమల పోయి ఏమంటారు? శబరిమలలో గోవింద గోవింద అంటారా? చెప్పండి. ఎక్కడ వైధానాలో అంటారు. ఇక్కడ యజ్ఞశాలలో ఏం చెప్పాలి? స్వాహాకారం చెప్పాలి. చెప్పకుంటే వచ్చి లాభం ఏమీ లేదు. ఇప్పుడు శాంతి సూక్తంలోని 14 మంత్రాలతో ఆహుతిస్తాము. కొబ్బరి అరటి పళ్ళు ఎక్కడున్నాయి? ओम शांताद्यो शांता पृथिवी शांतमिदमुर्वन्तरिक्षं शांता उदन्वतीरापः शांता न सन्तोषधीः स्वाहा। ओम शांतानि पूर्वरूपाणि शान्तन्नोऽस्तु कृताकृतं शान्तं भूतं च भव्यं च सर्वमेव शमस्तु नः स्वाहा। या परमेष्टिनी वाग्देवी ब्रह्म संशिता ययैव ससृजे घोरं तयैव शान्तिरस्तु नः स्वाहा। ॐ इदं यत्परमेष्टिनं मनो वां ब्रह्म संशितं येनैव ससृजे घोरं तेनैव शान्तिरस्तु नः स्वाहा। ओम इमानि यानि पंचेन्द्रियाणि मनःशिष्टानि मे हृदि ब्रह्मणा संशितानि यैरेव ससृजे घोरं तैरेव शान्तिरस्तु नः स्वाहा। ओम शन्नो मित्रः शं वरुणः शं विष्णुः शं प्रजापतिः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो भवत्वर्यमा स्वाहा। शन्नो मित्रः शं वरुणः शं विवस्वाञ्चमन्तकः उत्पाताः पार्थिवान्तरिक्षाः शन्नो दिविचराग्रहाः स्वाहा। शन्नो भूमिर्वेप्यमाना शमुल्कानि रहतं च यत् शङ्गावो लोहितक्षीराः शं भूमिरवतीर्यतिः स्वाहा। नक्षत्रमुल्काभिहतं शमस्तु नः शन्नो विचाराः शमुसन्तु कृत्याः शन्नो निखाता वल्गाः शमुल्का देशोपसर्गाः शमुनो भवन्तु। ॐ शन्नो ग्रहाश्चान्द्रमसाः शमादित्याः शमग्न महर्षयो स्वाहा। ओम शं रुद्राः शं वसवः शमादित्याः शमग्नयः शन्नो महर्षयो देवाः शं बृहस्पतिः स्वाहा। ओम ब्रह्म प्रजापतिर्धाता लोका वेदाः सप्तर्षयोऽग्नयः तैर्मयकृतं स्वस्तेनमिन्द्रो मे शर्म यच्छतु ब्रह्मा मे शर्म यच्छतु विश्वे मे देवाः शर्म यच्छन्तु सर्वे मे देवाः शर्म यच्छन्तु स्वाहा। ओम यानि कानि चिच्छान्तानि लोके सप्तऋषयो विदुः सर्वाणि शम्भवन्तु मे शम्मे अस्वभयं मे अस्तु स्वाहा। ओम पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिः द्यौः शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे मे देवाः शान्तिः सर्वे मे देवाः शान्तिः 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 शान्तिभिः ताभिः शान्तिभिः सर्वशान्तिभिः शमयामोऽहं यदि अघोरं यदि अक्रूरं यदि अपापं तश्चान्तं तश्चिवं सर्वमेव शमस्तु नः स्वाहा। इदं शान्तये धन्नमम। శాంతి సూక్త మంత్రాలు ఆహుతించాము. చివరి మంత్రం చెప్పండి. ఓం పృథివీ శాంతిః అంతరిక్షం శాంతిః ద్యౌః శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః वनस्पतयः शान्तिः विश्वे मे देवाः
शान्तिः सर्वे मे देवाः शान्तिः 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 शान्तिभिः ताभिः शान्तिभिः सर्वशान्तिभिः शमयामोऽहम् यदिह घोरम् यदिह क्रूरम् यदिह पापम् तच्छान्तम् तच्छिवम् सर्वमेव क्षमस्तु नः स्वाहा इदं शान्तये इदन्नमम దీని మంత్రానికి అర్థం చెప్పండి. ఓ శాంతిదాత పరమాత్మ, నీ దయ వల్ల భూలోకము అంతరిక్షము భూలోకములు మాకు శాంతిదాయకాలు కావాలి. జలము ఔషధులు వనస్పతులు మాకు శాంతినివ్వాలి. అన్ని జడ చేతన దేవతాగణములు మాకు శాంతినివ్వాలి. శాంతి కోసము మేము చేసే అన్ని ప్రయత్నాలు మాకు శాంతిని ధైర్య సాహసాలను ఇవ్వాలి. ఆ శాంతి ప్రయత్నములతో మేము అన్ని రకాల శాంతులను పొందాలి. సర్వదా సర్వథా సర్వత్ర శాంతినే పొందాలి. అంతర్యామి అయిన హే పరమాత్మ, మాలో ఉన్న అజ్ఞానమైన ఘోరమైన భయంకరమైన క్రూరమైన పాపములన్నీ నీ దయ వలన ఉపశమించి శుభములే కలగాలి. సర్వము మాకు శాంతిదాయకము కావాలి. ఇదే మంత్రం యొక్క అర్థం. మాకు అంటే కేవలం మన ఇక్కడ సంగారెడ్డి గణేష్ నగర్ అని కాదు. ఇక్కడ ప్రపంచమంతటా శాంతి విలసిల్లాలి అని కోరుకునేది కేవలము భారతీయులే. గుర్తుపెట్టుకోండి. అంత విశాలమైన భావనలో మనకు మంత్రాలు చెప్తున్నాయి. ఇంట్లో కూర్చుని ప్రపంచం అంతా బాగుండాలని కోరుకోవచ్చు. మనం భావన సంకల్పం గొప్పది. కాబట్టి అటువంటి యజ్ఞం కూడా ఎందుకు ఎవరి కోసం సంగారెడ్డి గణేష్ నగర్ ప్రభాకర్ అరుణమ్మ వాళ్ళ ఇంటికి మొత్తం అవుతుంది అనుకోకండి. ప్రపంచానికి మనం ఎంత మేలు చేస్తామో అంత మంచి మనకు జరుగుతుంది. కాబట్టి ఇది ప్రపంచ శాంతి కోసము ఆత్మశాంతి కోసం రెండు ఉన్నాయి అందులో. ప్రపంచ శాంతి ఆత్మశాంతి, ఆత్మశాంతి ప్రపంచ శాంతి. కాబట్టి ఇప్పుడు మనం ఈ శాంతి సూక్త మంత్రాలతో ఆహుతి ఇచ్చాము. మనము 11 సార్లు మృత్యుంజయ మంత్రంతో ఆహుతిస్తాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్నమమ. ఇప్పుడు మృత్యుంజయ మంత్రము 100 ఏళ్ళు బ్రతకాలి, అంతకు మించి కూడా బ్రతకాలి అని కోరుకుంటూ ఆహుతులు ఇచ్చాం. చాలా మంది పొద్దున్న లేవగానే చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, నువ్వు చావరాదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేస్తే అదే పని. అవి విని విని మనకు విసుగొస్తుంది, కోపం వస్తుంది. బట్ ఎప్పుడు కూడా అలాంటి చెత్త మాటలు మాట్లాడకూడదు. 100 ఏళ్ళు చల్లగా జీవించు, 10 కాలాలు పచ్చగా ఉండు అని చెప్తూ ఉండాలి. కనుక అది పాజిటివ్ థింకింగ్. వేదంలో అటువంటి మంత్రాలు బోలెడు ఉన్నాయి. ఒకటి ఇంకా కొన్ని దీర్ఘాయు మంత్రాలతో ఆవతిస్తాము. ఓం పశ్యేమా శరదాశతం స్వా